ఇప్పుడు నేను ఓపెన్ గా ఫ్లెక్సీ పెట్టడం తప్పు అన్నారు, అది పెట్టింది కూటమిలో టీడీపీ వాళ్ళు. కర్రలు పట్టుకోవడం తప్పు అన్నారు, అది కూటమిలో టీడీపీకి మీరు బయటికి రావడం ఏంటి, రీజన్ ఏంటి? అదే సార్ బయటికి వచ్చే కారణం దానికే సార్. ఇక్కడ మనకి కళ్ళ ముందు తప్పని జరుగుతున్నప్పుడు తప్పుని తప్పు అని ప్రశ్నించడానికి నా పదవి అడ్డొస్తుంది సార్. ఆ పదవి అడ్డొస్తుంది. సో అందుకనే నేను ఆ పదవిని పక్కన పెట్టి ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాను, పార్టీలకు అతీతంగా. నేను ఒక న్యాయవాద వృత్తినే చేసుకుంటాను. ఏ పార్టీ వేరే పార్టీ ఏమన్నా తీర్థం పుచ్చుకుంటున్నారా? అందుకే సార్ మీకు క్లారిటీగా ఇస్తున్నాను. మేము పవన్ అన్న అభిమానులము. ఈ రోజు పవన్ అన్న తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజు వైసీపీ టీడీపీ కొట్టుకు చేస్తున్న ప్లేస్ లో జనసేన వెళ్లి మీరు సంఘీభావం తెలవండి, ఆ నిప్పంటించిన దానికి మీరు కూడా నుంచోండి. ఆ లడ్డు కల్తీ గురించి చెప్పండి అంటే ఎవరికేం అవగాహన ఉంటుంది సార్? లడ్డు కల్తీ గురించి ఎవరు చెప్పాలి? ఎవరు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో చెప్తారు? సిట్ సిబిఐ కేసుల గురించి కాదు. నిన్న మీరు రాజీనామా చేశారా? చాలా రోజులైందా? నిన్న ఎందుకు వచ్చింది? ఏవో ఇందులో ఎక్కడో చూసాను నేను. లేదు సార్ రాజీనామా అనేది ఇంకా సబ్మిట్ చేయలేదు సార్. పార్టీ నుంచి అంబటి రాంబాబు గారి టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాట్లాడడం మానేస్తే మీరు పార్టీలో కంటిన్యూ అవుతారు. అదర్వైజ్ మీరు పార్టీ నుంచి మీ అంతటి మీరే రాజీనామా చేస్తే బాగుంటది, మేము సస్పెండ్ చేయడం పద్ధతి కాదు అని చెప్పినారు సార్. సో ఓకే, ఇంతటితో ఆపేది కాదు. ఇది నా న్యాయవాద వృత్తి. ప్రజాస్వామ్య విరుద్ధంగా అరాచకం చేస్తున్నారు గుంటూరులో, నేను ఖండించాల్సిందే, నేనే రాజీనామా చేసేస్తాను సార్ అని చెప్పాను. గతంలో కూడా డిబేట్స్ కి వెళ్ళొద్దని చెప్పినారు సార్, అంతేగాని పార్టీ నుంచి రాజీనామాలు ఇవేమి లేవు సార్. డిబేట్స్ కి వెళ్ళొద్దు, అది కూడా మీ 99 ఛానల్లో మాట్లాడినప్పుడు వచ్చిన ఎలిగేషన్ కోసమే, ఏదో బీజేపీనో ఎవరి గురించో మాట్లాడానన్న ఉద్దేశంతోనే డిబేట్స్ కి వెళ్ళొద్దు అని ఒక. మీ వృత్తి మీరు చేసుకుంటారు, ఏ రాజకీయ పార్టీతో ఇంకా కన్నా రజనీ గారికి సంబంధం లేదు ఈ నిమిషం నుంచి? లేదు సార్ అస్సలు లేదు సార్. తప్పుని తప్పు అనాలి సార్. చాలా తప్పులు జరుగుతున్నాయి కళ్ళ ముందు, చాలా తప్పులు జరుగుతున్నాయి కళ్ళ ముందు. తప్పుని తప్పు అనే స్వేచ్ఛ నాకు ఇచ్చినారు సార్ నా పార్టీ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అమ్మా 2 క్వశ్చన్స్. మీరు తప్పుగా మాట్లాడండి, మంచిది నిర్ణయం. ఎవరు తప్పు చేసినా మీరు మాట్లాడుతున్నారు కూడా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు అనిల్ కుమార్ గారు కూడా మాట్లాడారు, దాని గురించి కూడా మీరు చెప్పలేదు. రెండోది కులం గురించి మాట్లాడారు. కులం గురించి ఇలా మాట్లాడతారా? మాట్లాడతారు సార్. ఏం మాట్లాడారు సార్? వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు, ఆ సామాజిక వర్గం మీద